శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ధీరవాణి. స్వార్థరహితుడే సత్పురుషుడు. సాహసికులైన యువకులారా, మీకు కావలసినవి మూడే విషయాలు. అవి: 1 ప్రేమ, 2 నిజాయితీ, 3 సహనం. జీవితం అంటే అభ్యున్నతి లేక విస్తరణ లేక ప్రేమ. ప్రేమమయమే జీవితం. ఇదే జీవిత పరమార్థం. స్వార్థపరత్వమే మరణం. ఇది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సత్యమే. ఇతరులకు మంచి చేయడమే జీవితం, హాని సల్పటం మరణం. నీకు కనిపించే పశుప్రవృత్తి గల మానవుల్లో 190 మంది మృతులే. ప్రేమించలేని మానవుడు జీవన్మృతి కింద పరిగణింపబడతాడు. నిరుపేదల కొరకు, అమాయక ప్రజల కొరకు, అణగదొక్కబడిన వారి కొరకు వేదన చెందండి, పరితపించండి. భగవంతుని పాద సన్నిధిలో మీ అంతర్గత వేదన వెల్లడించండి. సత్ఫలితంగా మీకు అజేయమైన శక్తి సామర్థ్యాలు, సహకారం సమకూరుతాయి. శ్రమించండి, పరిశ్రమించండి అనే నినాదాన్ని ఇచ్చాను. ఇప్పటికీ అదే ప్రబోధాన్ని ఇస్తున్నాను. పిరికితనాన్ని విడనాడండి. మిన్ని విరిగి మీద పడుతుందని భయపడవద్దు. ధైర్యంగా ఎదుర్కొంటే అన్నింటినీ వశం చేసుకోవచ్చు. సంపద వల్ల ప్రయోజనం లేదు. పేరు ప్రతిష్టలతో మనకు పని లేదు. చదువుల వల్ల సాధించేదేమీ లేదు. కానీ ప్రేమ మాత్రం అమూల్యమైంది. ప్రధానంగా నడతను నమ్ముకోండి. అదే దుర్భేద్యమైన కష్టాలను, కోటగోడలను కూడా ఛేదించి ప్రవేశించగలుగుతుంది. ధనికులపై విశ్వాసం ఉంచవద్దు. వారు మృత సదృశులే గాని సజీవులు కారు. భగవంతునిపై విశ్వాసం ఉంచి ఆత్మవిశ్వాసాన్ని వీడక శ్రమించే వినయశీలురైన కింది తరగతి ప్రజలే ఏదైనా సాధించగలరు. వేరే వ్యూహరచనతో పనిలేదు. దీనజనులపై దృష్టి సారించండి. నేను 12 సంవత్సరాలు ఈ కార్యభారాన్ని నెత్తిన వేసుకుని పర్యటించాను. సంపన్నులు, గొప్పవారనుకునే ప్రతి ఇంటికి వెళ్ళాను. భూగోళంలో సగం భాగాన్ని పర్యటించి హృదయవేదన పొందాను. భగవంతుడు కరుణామయుడు. ఆయన నాకు చేయుతనిస్తాడని తెలుసు. నేను ఈ నేల మీదే చలితోనో ఆకలితోనో ఎక్కడో రాలిపోవచ్చు. కానీ నా సందేశాన్ని మీరు అమలు చేయండి. బీదలపై కరుణ చూపండి. అమాయకుల కొరకు, దీనజనుల కొరకు శ్రమించండి. వారిని ఉద్ధరించండి. ఆంగ్లేయుల నుండి మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవటం అత్యావశ్యకం. నాయకులను అనుసరించడంలోనూ, అసూయను విడనాడటంలోనూ, కార్యసాధనలో సడలను పట్టుదల ప్రదర్శించడంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ మనం ఆంగ్లేయుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక పనికై ఆంగ్లేయుడు తన నాయకుడిని ఎన్నుకున్న క్షణం నుంచి కష్టసుఖాల్లో విడనాడకుండా అతన్ని అనుసరిస్తాడు. మన దేశంలో దానికి భిన్నంగా ప్రతి వ్యక్తి తాను నాయకుని హోదాలో ఉండాలని అభిలషిస్తాడు. అనుసరించే వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ ఆజ్ఞలు జారీ చేసే ముందు ఇతరుల ఆజ్ఞలు పాటించడం నేర్చుకోవాలి. అసూయను త్యజించి నాయకుడిని అనుసరించటం తెలియనంత వరకు మనకు వ్యవస్థీకరించుకునే సామర్థ్యం లభించదు. ప్రతి వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, దూరదృష్టితో, పట్టుదలను వేడక కార్యసాధనకు పూనుకోవాలి.